ఫ్రోజన్ ఫుడ్స్ హెల్త్కి అస్సలు మంచిది కాదండి, కానీ పిల్లలు అస్సలు వినట్లేదు. ఈ వర్షాలు పడుతున్నాయి, వేడివేడిగా ఏమైనా తినాలనిపించి వాళ్ళ డాడీతో వెళ్ళి ఇవన్నీ తెచ్చేసుకున్నారు. ఇవి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టమంటున్నారు. మరేం చేస్తాం, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకెప్పుడు తెచ్చుకోవద్దు అని చెప్పేసి ఒక్కసారి ఫ్రై చేసేద్దామని రెడీ అయ్యాం. కొనకే పోవాలి కానీ కొన్నాక తప్పుతుందా మరి? ఒక పక్క ఆయిల్ హీట్ అవుతుంది, ఇంకో పక్క మనం ప్యాకెట్ ఓపెన్ చేసాము. ఎలా ఉన్నాయి చూడండి. ఇందులో ఏవో వెజిటబుల్స్ అన్నీ స్టఫ్ చేసేసి ఉన్నాయి అండ్ బాగా ఐస్ పట్టేసి ఉన్నాయి. ఈ మధ్య ఫంక్షన్స్లో ఎక్కువ ఇవే పెట్టేస్తున్నారు. ఈజీగా అయిపోతాయి కదా రెడీమేడ్, అలా తెచ్చి అలా ఆయిల్లో ఫ్రై చేసేయడమే. కొద్దిగా ఐస్ బాగా పట్టేసి ఉన్నాయి కాబట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కితేనే బాగుంటుంది, లేదంటే ఇవి వేయంగానే ఆయిల్ కూల్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, కానీ ఎక్కువ ఫ్రోజన్ ఫుడ్స్కి అలవాటు పడకండి, అస్సలు హెల్తీ కాదు. వీటి బదులు మనం చక్కగా కొద్దిగా శనగపిండి కలుపుకొని సన్నగా ఆనియన్స్ తరుక్కొని పకోడీ వేసుకొని తింటే అబ్బా, దాని టేస్ట్ అసలు దేనికి సాటి రాదు. ఇదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది, బట్ లోపల ఫ్రై అయిందో లేదో తెలీదు. కొద్దిగా చల్లారాక చూద్దాం. ఇది తీసేసి పక్కన పెట్టేసుకొని మిగిలినవి కూడా ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక సర్వింగ్ బౌల్లోకి తీసేసి సాస్ వేసుకొని తింటే బాగానే ఉన్నాయి. ఓకే, ఈలోపు మా అమ్మాయి ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఎలా ఉన్నాయి చందన? సూపర్. సబ్స్క్రైబ్.